వండేటప్పుడు ముక్కలు ఉడికిన తర్వాతే చింతపండు పులుసు పొయ్యాలి. చింతపండు ముందుగా వేస్తే ముక్కలు ఉడకవు. ఉప్పు ఉన్న జాడీలో 2 పచ్చిమిరపకాయలు వేసి ఉంచితే వర్షాకాలంలో ఉప్పు చెమ్మచేరి నీరు కారిపోకుండా ఉంటుంది. సేమియా ఎక్కువ కాలం నిల్వ చేసుకునేవారు వారానికి ఒకసారి ఎండలో ఓ 2 గంటల పాటు పెడుతూ ఉంటే దానికి పురుగులు పట్టవు. ఆమ్లెట్ వేసే ముందు చిటికెడు సాల్ట్ వేసి పెనం శుభ్రంగా తుడిచిన తర్వాత ఆమ్లెట్ వేస్తే అది పెనానికి అంటుకోకుండా తేలికగా వచ్చేస్తుంది. కొబ్బరి చిప్ప నుండి కొబ్బరి ఊడిరాక ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ చిప్పను పెంకువైపు కాసేపు గ్యాస్ మంట మీద వేడి చేయండి. కొబ్బరి తేలికగా ఊడి వచ్చేస్తుంది.